ఎవరైనా దొంగతనం చేస్తే పోలీసు వాళ్ళు దొరకబట్టి పొట్టు పొట్టు కొడతారు, జైలు వేస్తారు. సర్కార్ ఆఫీసర్లు తప్పు చేస్తే వాళ్ళను అరెస్ట్ చేసి జైల్లో పెడతారు. రాజకీయంలో ఉన్నోళ్ళు తప్పు చేసి దొరికినా జైలు వేస్తారు. ఇట్లా ఎవ్వరు తప్పు చేసినా జైలుకు తోలుతారు. కానీ మన తాన ఒక కొత్త శిక్ష వచ్చింది. ఎంత పెద్ద తప్పు చేసినా జైలుకు పోవడు ఉండదట. అగో అదేంది అట్టెట్లా ఉంటదని పరేషాన్ రైతుర్రా. ఇక చూడుండ్రి. ఆయన సునీత్ రెడ్డి సరే పర్సనల్ పిఏగా పెట్టుకున్నప్పుడు ఆయన ఫోన్ చేసి విడిపించండి అన్నప్పుడు విడిపించండి అని చెప్పినప్పుడు ఆ విషయం అక్కకు తెలిసి ప్రభుత్వానికి కాకుండా లీగల్ కాకుండా ఇల్లీగల్ ఏ వ్యవహారం చేయొద్దు ఆమెకు తెలియకుండా అనే ఆలోచన మీద ఆమెను తీసేసింది కదా. ఆ విషయం అక్క దృష్టికి రాలేదు, అక్కకు తెలియదు. ఆయన చేసిండని ఇప్పుడు ఆయన చేసిండు అని తెలిసిన బట్టి ఆయన తీసేసింది. విన్నారు కదా, తప్పు చేస్తే పిఏను సస్పెండ్ చేస్తే ఓడిచిపోతుందట. ఇది ఎవరి గురించి అనుకుంటున్నారు? మన మంత్రి సీతక్క ఉన్నారు కదా, ఆ మేడం గురించే. అప్పట్లో ఉష్క లారీలు దొరికితే మేడం వాళ్ళ పిఏ సుజిత్ రెడ్డి పోలీసు వాళ్ళకు ఫోన్ చేసిండు, బండ్లు ఈడ్చిపెట్టమని బెదిరించిండు. కానీ పోలీసు వాళ్ళు బండ్లు ఈడ్చిపెట్టలే, తీసుకుపోయి స్టేషన్లో పెట్టిండ్రు. కానీ స్టేషన్ పోయినాక ఆడికెంచి 7 లారీలు మాయమైనాయి. ఇప్పటిదాకా జాడలేవు. మళ్ళా నిన్నయాల ములుగుల మస్తు ఉసుక బండ్లు నడుస్తున్నాయి. దీని మీద తెలంగాణ పేపర్ల వార్త రాస్తే ఇగో ఇట్లా సీతక్కోళ్ళ మనిషి ఫోన్ చేసి ధమ్కి ఇచ్చిండు. అంతా మంచిగానే ఉన్నది కానీ అన్న అప్పట్లో మాయమైన ఉసుక లారీల సంగతి ఏందని అడిగితే పిఏను తీసేసినాం, కేసు ఓడిపోయిందని అంటున్నాడు. అంటే ఉసుక దొంగ రవాణా చేసినందుకు కేసు లేదు, పోలీసు వాళ్ళు లేరు, ఏం లేదు. పిఏను తీసేస్తే ఓడిపోతుంది అన్నట్టు. అంటే రేపు ఎవరన్నా లీడర్లు తప్పు చేసినా పిఏలను తీసేస్తే కేసు మాఫీ అయిపోతుందా అని పబ్లిక్ అడుగుతున్నారు. ఈ ముచ్చట ఇట్లుంటే ఇవాళ సుతం ములుగులో మళ్ళీ 18 ఉసుక లారీలు దొరికినాయి. అప్పట్లంటే మేడానికి తెలియకుండా వాళ్ళ పిఏ దందా నడిపించిండు. మరి ఆయనను పీకేసినాక కూడా బండ్లు నడుస్తున్నాయి అంటే ఏదో డౌట్ కొడుతున్నది. మేడంకు తెలియకుండా మళ్ళీ అలా పిఏ వచ్చి దందా నడిపిస్తున్నాడు కావచ్చు. ఎందుకంటే అప్పట్లో కేసు పెట్టి జైలుకు తోలలే, బయటనే ఉన్నాడాయే. గందుకే సీతక్క గారు జర ఇప్పుడన్నా మీరు బయటకు వచ్చి ఉష్క లారీలతోటి మీకు ఏం సంబంధం లేదని చెప్పుండ్రి. మళ్ళీ పారి స్టేషన్లకు వెళ్ళి లారీలు మాయం కాకుండా పోలీసు వాళ్లకు జనంత గట్టిగా వార్నింగ్ ఇయ్యుండ్రి. లేకపోతే సోషల్ మీడియాలో మళ్ళీ మీ మీద లేని రాతలు రాస్తారు. మీరు మంచోళ్లే, మా అందరికీ ఎరికే. కానీ మీ పిఏ చేసిన పనికి ఊకూకే మీ మీదకి వస్తున్నది. ఈ ముచ్చట్ల మాకు సుతం మస్తు బాధ అవుతున్నది. అందుకే ఒక పారొచ్చి మీ పిఏ మీది కేసులు ఎందాకొచ్చింది, మాయమైన లారీలు ఏమైనాయి, ఇప్పుడు దొరికిన లారీలు ఎవలే అనే ముచ్చట చెప్పి పోండ్రి. ఈ తాప ఎవలన్నా ఉష్క లారీలతోటి దొరికితే పోలీసు వాళ్ళు వాళ్ళని దొరకబట్టి కోదండం వేస్తారు. మీకు కూడా చెడ్డ పేరు రాకుండా ఉంటది.